ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అన్నయ్యని తీసుకుపోయి మా అమ్మకి జీవితకాలం కడుపు కోతని మిగిల్చింది మీ అమ్మ. నేను కన్న కలలన్నీ నేలమట్టం చేసి నన్ను నా ఇంటికే దూరం చేసింది మీ అమ్మ. కష్టాన్ని నాకు పరిచయం చేసి మీ అమ్మ మాత్రం సుఖపడాలనుకుంది. మరి దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. పసుపు కుంకాలని దూరం చేసి మీ అమ్మకి ఈ పరిస్థితి ఇచ్చాడు. కష్టపడి విధికి ఎదురెళ్ళి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను. దీన్ని కూడా కూల్చే ప్రయత్నం చెయ్యకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అమ్మా, అది నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను వదినా. నన్ను క్షమించు. మనిషిని చంపేసి శవానికి సారీ చెప్తే ఉపయోగమేంటి? చేయాల్సిందంతా చేసి 20 ఏళ్లు ఇది ఉందా పోయిందా అని నా మొహం కూడా చూడకుండా ఇప్పుడొచ్చి క్షమించు వదినా అంటున్నావు. నంగనాచి ఇలా దయనీయమైన మాటలు మాట్లాడితే కరిగిపోయి కౌగిలించుకుంటాను అనుకున్నావా? అది ఈ జన్మకి జరగదు. వదినా, నన్ను ఆ జన్మ శత్రువులా చూడకు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. రేయ్, ఏ చేత్తో అయితే వీణ్ణి ఇంట్లోకి రానిచ్చావో అదే చేత్తో బయటికి తోసేయ్. ఏంటి పద్మ, ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువులైనా ఇలా అవమానించడం సంస్కారం కాదు. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని, నీతులు చెప్పొద్దని ఎన్నోసార్లు చెప్పాను. అమ్మా, బావా, ఇంకొకసారి బంధాలు కలిపి మాట్లాడితే నాలుక చీరేస్తాను. అత్తమ్మా, చెప్పాను కదా ఇంకెప్పుడు బంధుత్వాలతో పిలవద్దని. అసలు మన మధ్య బంధమే లేనప్పుడు బంధుత్వాలు ఎక్కడి నుంచొచ్చాయి? నా కంటికి కనిపించొద్దు. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.